విజయవాడలో అదృశ్యమైన రౌడీ షీటర్ గాదే సాయికృష్ణ గురించి వాళ్ళ అమ్మగారు ఆందోళన పడుతున్నారు. ప్రెస్ మీట్లో మాట్లాడుతూ నా కొడుకుని పోలీసులు చంపేశారు, కృష్ణలంక సిఐ నాగరాజు నీ కొడుకుని చంపేస్తాను, నువ్వు వెళ్ళిపో, ఇంకా అడుగు నుంచి మర్చిపో అని చెప్పి నాకే వార్నింగ్ ఇచ్చారు. నేను మార్చురీల్లో వెతికాను, గవర్నమెంట్ హాస్పిటల్కి తిరిగాను, పోలీస్ స్టేషన్లో వెతికాను. నా కొడుకు మార్కాపురంలో ఉంటుంటే అక్కడికి వెళ్ళి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. నా దగ్గర ఫోన్ లాక్కున్నారు. నా ఫోన్ ద్వారానే వన్ ట్రేస్ చేసి 9వ తారీఖు పట్టుకొచ్చారంట. పోయిన నెల 9వ తారీఖు పట్టుకొస్తే ఇప్పటికీ సాయికృష్ణ ఎక్కడ ఉన్నాడో తెలియట్లేదు అని చెప్పి వాళ్ళ అమ్మగారు అంటున్నారు. అయితే సాయికృష్ణ మీద 23 కేసులు ఉన్నాయట. అత్యాచారం, హత్య, రాబరీ, పోక్సో యాక్ట్ ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. కోర్టుకు రాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు అనేది పోలీసులు చెప్తున్నటువంటి మాట. నిండా 25 మనోడి వయసు. ఈ 25 వయసులోనే సుమారు 25 కేసులు. ఎలా పాసిబుల్ ఇది? యువత ఏం చేస్తోంది? ఇప్పుడు పోలీసులు ఏం చేశారు? పోలీసులు న్యాయాన్ని పరిరక్షించాలి, నగరంలో నేరాలు జరగకుండా చూడాలి. దానికోసం ఏం చేయాలి? అతన్ని కోర్టులో హాజరుపరచాలి. కోర్టులో హాజరుపరచకపోతే మళ్ళీ పోలీసులకే బ్యాడ్ నేమ్ వస్తుంది. ఏం చేస్తుంది పోలీసు వ్యవస్థ అని మనం ప్రశ్నిస్తాం. అలానే ఈ రౌడీ షీటర్ సాయి ఎవరైతే ఉన్నారో అతను సభ్య సమాజంలోకి వెళ్ళిపోయి ఇంకేదైనా నేరం చేశాడు అనుకోండి, అప్పుడు మనం పోలీసులనే అంటాం. ఏం చేస్తున్నారు పోలీసులు అంటే? ఇప్పుడు వీళ్ళు చంపారు కదా, చంపేశారు కదా అని అంటున్నారు. అది కరెక్ట్ అని నేను అంటలా. ఇతన్ని ఎన్కౌంటర్ చేశారు, నైట్ తీసుకెళ్లి శ్మశానంలో కాల్ చేశారని అంబటి రాంబాబు గారు చెప్తున్నారు. అది కరెక్ట్ అని నేను అంటలా. ఒకవేళ అతను ఎన్కౌంటర్ చేస్తే అది తప్పే. ఎందుకంటే ప్రతి వ్యక్తికి భూమి మీద బతికే హక్కు ఉంది. అతన్ని శిక్షించే హక్కు న్యాయస్థానాలకు ఉంది. అతను నిజంగా తప్పు చేస్తే ఆ తప్పులు కోర్టులో ప్రూవ్ అయితే అతనికి శిక్ష పడుతుంది. కొంతమంది అనేది ఏంటంటే ఎప్పుడు పడిద్దండి శిక్ష? 90 ఏళ్ళు వచ్చాక పడిద్దా? మొన్న ఒక ముసలాడికి 93 సంవత్సరాలు వచ్చాక కోర్టు శిక్ష విధించింది. ఆయన అప్పటికే సాగు బతుకుల్లో ఉంటే ఇంకా ఆయనకి ఏమి శిక్ష వేస్తారండి? ఏజ్లో ఉన్నప్పుడు 25 ఏళ్ళప్పుడు తప్పు చేశాడంటే 93 ఏళ్ళు వచ్చాక శిక్ష పడింది అని చెప్పి అంటున్నారు. అంటే కొన్నిసార్లు న్యాయాన్ని దాటి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని పోలీసులు ప్రవర్తిస్తున్నారు అనేది మానవ హక్కుల వాళ్ళు చెబుతున్నటువంటి మాట. ఈమె ఏం చేసిందంటే సాయికృష్ణ తల్లి మానవ హక్కుల కమిషన్ దగ్గరికి వెళ్ళింది. వాళ్ళు ఏం చేశారు? వచ్చి పోలీసులను ప్రశ్నించారు, లాయర్ను పెట్టారు. ప్రస్తుతం అదైతే నడుస్తూ ఉంది. ఆమె అనేది ఏంటంటే, నా కొడుకు బ్రతికుంటే ఒకసారి ఫోన్ మాట్లాడించు, లేదు చనిపోతే వాడు డెడ్ బాడీని నాకు అప్పగించండి, మా హిందూ సాంప్రదాయం ప్రకారం మేము అంత్యక్రియలు జరిపించు. నిజంగా ఏ తల్లికి ఇలాంటి పరిస్థితి రాకూడదు. ఆ మాట్లాడే మాట చూస్తుంటే మనకు బాధ వేస్తుంది. కానీ అతని మీద ఉన్నటువంటి కేసులు కూడా మనం చూడాలి కదా. సమాజానికి ప్రమాదకరంగా మారినటువంటి వ్యక్తి, ప్రమాదకరంగా మారటం మీద ప్రమాదకారే. అతని మీద 23 కేసులుండి కోర్టుకి వాయిదాలకు కూడా రాకుండా తప్పించుకుంటూ తిరుగుతుంది. ఇంకెక్కడ ఎన్ని నేరాలు చేస్తున్నాడో తెలియదు. అయితే వీళ్ళు కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. న్యాయమూర్తి ఏం చెప్పారంటే, హైకోర్టు న్యాయమూర్తి, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి, ఈ నెల 29వ తారీఖు వాయిదా ఉంది, అప్పటికల్లా సాయికృష్ణని కోర్టులో హాజరుపరచు, లేదా అతన్ని మీరు ఎందుకు కొట్టాల్సి వచ్చింది, లేదా ఏం జరిగింది అనేది మాకు ఖచ్చితంగా వివరణ ఇవ్వాలని చెప్పి హైకోర్టు కోరింది. ఇప్పుడు కృష్ణలంక సిఐగా ఉన్న నాగరాజుని విఆర్కి తరలిస్తూ సిపి రాజశేఖర్ బాబు డెసిషన్ తీసుకున్నారంట. కృష్ణలంకకి వేరే సిఐని నియమించడం జరిగింది. ప్రస్తుతం అయితే విఆర్ అంటే వర్చువల్ రియాలిటీ, అసలు ఏం జరిగింది ఏంటి అనే దాని గురించి కాస్త సెక్షన్ ఇస్తూ, పోలీసులు ఏదైనా వాళ్ళ వృత్తిలో ఉన్నప్పుడు ఏదైనా తప్పు చేస్తే దానికి సంబంధించినటువంటి ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎలా చేశారు, ఏం జరిగింది, అసలు అందులో రియాలిటీ అంతా అని చెప్పి విఆర్ లో వాళ్ళని పరీక్షిస్తూ అడగడం జరుగుతుంది. అలా విఆర్కి సిఐ నాగరాజుని తరలించడం జరిగింది. సరే, ఓకే, తరలించారు. ఇప్పుడు బాగానే ఉందిలే. కానీ కొత్త చిక్కు ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వం ఇలా తప్పు చేసిన వాళ్ళందరినీ ఎన్కౌంటర్ చేస్తుందా? పోలీసులకి చట్టాన్ని చేతిలోకి తీసుకునే హక్కు ఎవరిచ్చారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఈ రకమైన నేరాలు జరుగుతూ ఉన్నాయి. పోలీసులు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు. అసలు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది. వంగలపూడి అనిత గారికి ఆ శాఖని మెయింటైన్ చేయడమే కుదరట్లేదు. మేకప్ వేసుకుంటారు అని చెప్పి గుడివాడ అమర్నాథ్ లాంటి వ్యక్తులు, పోలీసులు నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారని అంబటి రాంబాబు లాంటి వ్యక్తులు మాట్లాడుతున్నారు. నేను అడిగేది ఏంటంటే, ఈ రౌడీ షీటర్ సాయికృష్ణని అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉన్నాడో తెలియదు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తున్నారో, లేకపోతే అతన్ని కొట్టడం వల్ల పోలీసులు సివియర్గా ఏమైనా అయిందో తెలియదు. కానీ ఒకవేళ ఈ సాయి అనే అతను బయట ఉండి ఇంకేదైనా నేరం చేస్తే అప్పుడు కూడా వీళ్ళు గవర్నమెంట్ని అడుగుతారు, ఏం చేస్తుంది కూటమి ప్రభుత్వం? సాయికృష్ణ అనే రౌడీ షీటర్ ఊరి మీద పడి తెగబడి జనాలనే ఆగం చేస్తున్నాడు, కొడుతున్నాడు, చంపుతున్నాడు, పొడుతున్నాడు, అమ్మాయిల్ని అత్యాచారం చేస్తున్నారు, కూటమి ప్రభుత్వం అసలు కాపాడదా అని అడుగుతారు వీళ్ళే. నేను రియాలిటీ కోసం చెప్తా ఉన్నా. ఇప్పుడు సిఐ నాగరాజు అతన్ని ఎన్కౌంటర్ చేయడం కరెక్టా నేను అంటలా. ఒకవేళ చేసాడు చేయలేదు మనకు తెలియదు, మనం చూడలేదు. ఒకవేళ చేస్తే అది 100% రాంగే. ఎందుకంటే అతన్ని పట్టుకొని కోర్టులో హాజరుపరచాల్సినటువంటి బాధ్యత మాత్రమే పోలీసులది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఒక వ్యక్తి ప్రాణాలు తీసే హక్కు అయితే లేదు. ఎన్కౌంటర్లు ఎప్పుడు చేస్తారు? ఒక ఖైదీ పారిపోతుంటే, లేదా వీళ్ళ మీద దాడి చేస్తే రక్షణ కోసం, లేదా ఖైదీని పట్టుకోవడం కోసం
కాళ్ళ మీద కలుస్తుంది. అప్పుడు కూడా దొరకకపోతే ఆ తర్వాత ఏం చేయాలనేది డెసిషన్ తీసుకుని నిర్దాక్షిణంగా ఎన్కౌంటర్ చేయరు కదా. మరి సిఐ నాగరాజు ఎన్కౌంటర్ చేశాడనో లేదా లాకప్ డెత్ చేశాడనో తల్లి ఆరోపిస్తుంది. నేను అనేది ఏంటంటే ఇటు వైసీపీ వాళ్ళు రాబందుల్లాగా పొడుస్తున్నారు, ఇటువైపు తల్లి, హ్యూమన్ కమిషన్ వీళ్ళంతా ఉన్నారు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ చేయాల్సింది ఏంటంటే ఓపెన్ గా బయటికి సిఐ నాగరాజు అనే వ్యక్తిని తీసుకొచ్చి సాయి కృష్ణ ఏమయ్యాడు, గాదే సాయి రౌడీ షీటర్, ఇతని మీద 23 కేసులు ఉన్నాయి, ఇది అతని ప్రొఫైల్, కోర్టులో ఇన్నిసార్లు వాయిదాలకు రావాలి, ఇప్పుడు రావాలి, అతను రాలేదు, మేము మార్కాపురం నుంచి తెచ్చాం, ఎక్కడున్నాడు అనేది ఒక్కసారి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు ఎవరిని, పోలీసుల్ని, ప్రభుత్వాన్ని. మంచి పని చేసింది ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థ కూడా సరైన డెసిషన్ తీసుకుంది, లా అండ్ ఆర్డర్ని కాపాడింది. గాదే సాయి లాంటి వ్యక్తులు విజయవాడలో చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ ఎన్కౌంటర్ చేయకపోయినా పర్లేదు, కానీ హిట్ సినిమాలో బంధించినట్టుగా ఒక రహస్య ప్లేస్లో ఉంచండి, నగరంలో శాంతి భద్రతలు నిలకడగా ఉంటాయి, లేదంటే నిత్యం ఏదో ఒక గందరగోళం జరుగుతుంది. సాయి కృష్ణని ఎన్కౌంటర్ చేయడం కరెక్ట్ అని కొంతమంది అంటుంటే అసలు ఎందుకు పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకున్నారని మరికొంతమంది అంటున్నారు. నాకు తెలిసి 75% రౌడీ షీటర్స్ని ఎన్కౌంటర్ చేస్తేనే మంచిదని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ 25% ఉన్న వాళ్ళలో చాలామంది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు, అలాగే గాదే సాయి కృష్ణకి సపోర్ట్ చేసే వ్యక్తి. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే రియాలిటీలో ఏం జరుగుతుంది అనేది మీకు చెప్పాలి. మీరెవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఈ 75% వైపా 25% వైపా? రౌడీ షీటర్స్ని ఎన్కౌంటర్ చేసి క్రిమినల్స్ని సిటీలో లేకుండా చేయాలనే పోలీసుల ఆలోచన కరెక్టా, లేదా ఏ వ్యక్తినైనా చంపే హక్కు పోలీసులకు లేదు, చట్టాన్ని చేతిలోకి తీసుకునే హక్కు పోలీసులకు లేదు, ఎందుకు చంపుతున్నారు, కోర్టులో ప్రవేశపెట్టండి, దొరకకపోతే ఏం చేయాలి అది కూడా మరి మనమే చెప్పాలి కదా. ఇప్పుడు ఏదైనా ఒక చిన్న తప్పు జరిగితే పోలీసుల్ని ఏం చేస్తుంది మీ పోలీసు వ్యవస్థ అని ప్రశ్నిస్తున్న మనం మరి తప్పు చేసే వ్యక్తుల్ని వాళ్ళు ఏదో ఒకటి చేశారని అనుకోవాలి. అలా చేసినప్పుడు మళ్ళీ మనమే పోలీసుల్ని ఏకిపారేస్తున్నాం. ఇప్పుడు ఏం చేద్దాం అంటారు ఈ సాయి కృష్ణ విషయంలో? ఎన్కౌంటర్ చేసినందుకు సపోర్ట్ చేయడం కరెక్ట్ అంటారా, లేదా ఎన్కౌంటర్ చేయడం తప్పు అంటారా? మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. శాంతి భద్రతలను కాపాడాలంటే మరి పోలీసులు ఏం చేయాలి? సమాధానం చేద్దాం. ఏదో సినిమాలో ఆన్సర్ చెప్తేనేమో తెలివైనోడు అంటారు, చెప్పకపోతేనేమో పొగరు అంటారు. మరి ఇంకెట్టండి అన్నట్టు వీళ్ళు డ్యూటీ చేస్తేనేమో అదుగ్గో చట్టాన్ని చేతిలో తీసుకున్నాం, చేయకపోతేనేమో పోలీసులకి ఏం చేత కదా, అన్నీ అయిపోయాక వచ్చేస్తారు, అని అన్నీ అయ్యాక వస్తారు, వచ్చి ఏం చేస్తారు, మీరు మన ఎత్తున ఎక్కుతారా, ముందే రావచ్చు కదా, మమ్మల్ని కాపాడొచ్చు కదా అంటారు. అసలు ఏం చేయాలి? ప్రస్తుతం ఉన్నటువంటి సొసైటీలో ఏది కరెక్ట్ అనేది ఎవడూ తెలుసుకోలేకపోతే, పోనీ పోలీసులు వాడిని వదిలేద్దామంటే వాడు మళ్ళీ ఏ జిల్లాలో ఏదైనా చేస్తాడేమని వాళ్ళ బాధ. ఆ తల్లి బాధ చూస్తుంటే మనకే బాధ అనిపిస్తుంది. మరి ఏం చేద్దాం? తల్లి చిన్నప్పటి నుంచి వాళ్ళని పెంచినటువంటి విధానమా, వాళ్ళు పక్కదారి పట్టిపోయినటువంటి విధానమా, చెడు సావాసాలు, చెడు వ్యక్తులు, విజయవాడలో ఉన్నటువంటి క్రిమినల్స్, సైకోలు, ఇప్పటికే మనం చాలామందిని చూస్తూ ఉన్నాం. దీన్ని అంతా కంట్రోల్ చేసేది ఎలా అనే దిశలో పోలీసులు విసిగి వేసారిపోయి ఈ పని చేశారేమని చాలామంది అంటున్నారు. మరి ఇది పరిస్థితి. గాదే సాయి కృష్ణ విషయం అయితే ఇదే. కంప్లీట్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. మన వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతమంది గాదే సాయికి సపోర్ట్ చేస్తారు, ఎంతమంది పోలీసు వ్యవస్థకి సపోర్ట్ చేస్తారనేది తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న వాళ్ళు దయచేసి లైక్ చేయండి. ఈ వీడియో వలన ఏదైనా కాస్త మేలు జరిగిందనుకుంటే ఆ తల్లికి మనం కూడా కొంత ఫేవర్ చేసినట్టే. థ్యాంక్ యూ.